హలో అందరికీ ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వన్ పాట్ ఎగ్ పులావ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. ముందుగా ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్కి కట్స్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. బే లీఫ్, స్టార్ పువ్వు, ఇలాచీ, దాల్చిన చెక్క వేసుకొని ఇప్పుడు క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం స్మూత్గా ఫ్రై అయ్యే వరకు చూసుకొని తర్వాత మనం ఒక టొమాటోని ప్యూరీ చేసుకొని పెట్టుకుందాం. అది కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్డ్ అనేది మన బిర్యానీకి ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేయండి. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, సో నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ అంతా రిలీజ్ అయ్యాక మనం ఓపెన్ చేసుకుంటే మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ పులావ్ రెసిపీ రెడీ. ఇందులోకి రైతా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైతాలో నేను కొంచెం కుకుంబర్ని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.